ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యల వ్యవహారం హైకోర్టుకు చేరింది. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు సామాజికవేత్త వసుంధర. పిటిషన్పై విచారించింది హైకోర్టు. పిటిషనర్కు ఉన్న అర్హతను ప్రశ్నించింది హైకోర్టు. పిటిషనర్ ఒక వికలాంగురాలని తెలిపారు అడ్వకేట్. పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శర్మని అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శర్మ, ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యల వ్యవహారం హైకోర్టుకు చేరినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? సామాజికవేత్త వసుంధర ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈమె కూడా ఒక వికలాంగురాలు. మరి ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఎంతో తీవ్రమైనటువంటి దుమారాన్ని లేపాయి. వికలాంగులను కించపరిచే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, చాలా మంది సామాజిక వేత్తలు కావచ్చు, వికలాంగులకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, పెద్ద ఎత్తున ఆమె చేసిన వ్యాఖ్యల పైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒక మానసిక వికలాంగురాలైనటువంటి స్మితా సబర్వాల్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున లేవనెత్తారు. దీనికి సంబంధించే ఒక 4-5 రోజుల పాటు తీవ్రమైనటువంటి దుమారం చెలరేగినటువంటి సందర్భం. అయితే ఇవాళ హైకోర్టుకు ఈ పిటిషన్ చేరింది. హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ తరపు లాయర్ను హైకోర్టు ప్రశ్నించింది. ఏంటి అర్హత, పిటిషన్ వేయడానికి ఉన్నటువంటి అర్హత ఏంటి అనేటువంటి సందర్భంలో ఆమె పిటిషనర్ వసుంధర ఒక సామాజికవేత్తతో పాటు అలాగే ఆమె ఒక వికలాంగురాలు కాబట్టి ఆమెకు అర్హత ఉంది ఆ పిటిషన్ వేయడానికి అని చెప్పింది. దీని మీద ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మళ్ళీ విచారణ అన్నది వాయిదా పడింది. అంటే అఫిడవిట్ ఆమెకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా, ఆ పిటిషనర్ కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచి ఒక అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత విచారణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది.